హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిటీస్ కిచెన్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో కాజు మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం రండి. మష్రూమ్ తీసుకొని మష్రూమ్ బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. మష్రూమ్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్రీకి కావాల్సిన పేస్ట్ని తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో, ఆనియన్, మిర్చి, కర్డ్, గార్లిక్, సోకుడ్ కాజు అండ్ జింజర్, క్లోవ్ అండ్ మిరియాలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో గుప్పెడు కాజు వేసి ఫ్రై చేయండి. కాజు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక మష్రూమ్ వేసి ఫ్రై చేసుకోవాలండి. మష్రూమ్ సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. కొంచెం కరివేపాకు పొడి వేయండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసినాక దాంట్లో 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు, 1 టేబుల్ స్పూన్ కొరియాండరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మూత పెట్టి 10 to 15 మినిట్స్ ఫ్రై చేయాలండి. మన ఆనియన్స్ అండ్ మనం వేసిన కారము, ధనియాల పౌడరు, గరం మసాలా ఫ్రై అయ్యేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయ్యి నూనె పైకి తేలుతుంది. ఆ స్టేజ్లో వచ్చేసి మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ని కడాయిలో వేయండి. కడాయిలో వేసినాక ఒక 10 to 15 మినిట్స్ కలబెట్టేసి మూత పెట్టి పక్కన ఉంచండి. అది 15 మినిట్స్ బాగా ఉడికాక ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది. ఆ టైంలో మనము 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసి బాగా కుక్ అయ్యాక ఒక 150 ml వాటర్ పోయండి. కర్రీ మొత్తం కలిసాక మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించండి. 15 నిమిషాలు ఉడికినాక నూనె పైకి తేలుతుందండి. ఆ స్టేజ్లో మనము ఫ్రై చేసుకున్న కాజు అండ్ మష్రూమ్ ఉంది కదండి, అది కర్రీలో వేయండి. కర్రీలో వేసి మష్రూమ్ అండ్ కాజు ఆ గ్రేవీలో కలిసేటట్లు కొద్దిసేపు కలబెట్టుకోండి. కాజు అండ్ మష్రూమ్ మొత్తం సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఉంచుకొని 10 to 15 మినిట్స్ దాంట్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేయండి. బటర్ వేయడం వల్ల కర్రీకి ఎక్కువ టేస్ట్ వస్తుందండి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, లేదంటే గీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ గీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా మనము కొత్తిమీర వేసుకొని కర్రీ కలబెట్టుకుందాం అండి. ఫైనల్గా యమ్మీ కాజు మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.